నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూస్తే కనుక ముందుగా సాక్షి న్యూస్ పేపర్ లో ప్రధాన బ్యానర్ ఐటమ్ చూస్తే కనుక గ్రూప్ 2 అభ్యర్థులతో బాబు బంతాట, నేటి మెయిన్స్ పరీక్షపై తీవ్ర గందరగోళం, ట్వీట్ తో లోకేష్, ఆడియోతో చంద్రబాబు పరీక్ష ఉండదని నమ్మించే యత్నం, పరీక్ష ఉంటుందని రాత్రి పొద్దుపోయాక ఏపీపీఎస్సీ ప్రకటన, 9 నెలలుగా ఏమార్చి సర్కారు మొద్దు నిద్ర, బాబు సర్కారును నమ్మి నిండా మునిగామంటున్న గ్రూప్ 2 అభ్యర్థులు, ఎమ్మెల్సీ ఎన్నికల బాయ్కాట్ కాదు, పాల్గొని ఈ సర్కారును ఓడించాలంటున్న అభ్యర్థులు, ఏర్పాట్లు పూర్తి, నేడు యథాప్రకారం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష. సో ఇక్కడ చూస్తే కనుక ఒక ఫోటో కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి ఎవరైతే గ్రూప్ 2 అభ్యర్థులు ధర్నా చేస్తున్నారో ఈ రోస్టర్ పాయింట్స్ విధానం గురించి, అలాగే గ్రూప్ 2 ఈ రోస్టర్ పాయింట్స్ విధానంలోనే మార్పులు చేయాలని చెప్పేసి గ్రూప్ 2 అభ్యర్థులు ధర్నా చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే పోస్ట్ పోన్ చేయండి గ్రూప్ 2 అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న అభ్యర్థులు అయితే కనుక పోలీసులు లాక్కెళ్తున్నారు. దానికి సంబంధించిన ఫోటో ఇక్కడైతే కనుక ఇచ్చారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విశాఖలోని ఇసుక తోట వద్ద జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న అభ్యర్థిని ఈడ్చుకెళ్తున్న పోలీసులు అని చెప్పేసి, అంటే ఒక అభ్యర్థి గ్రూప్ 2 అభ్యర్థి ఎవరైతే కనుక ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 2కి, గ్రూప్ 2 అభ్యర్థిని అయితే కనుక ఒక మాట మాట్లాడడం జరిగింది. అది ఒకసారి చూద్దాం. డ్రామాలో భాగంగానే సీఎం పలుకులు, మెయిన్స్ వాయిదా వేస్తే మరిన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్ విడుదల చేయాలనే భావంతోనే ప్రభుత్వం డ్రామాలు చేస్తోంది. పరీక్షను రద్దు చేయాలని చెప్పినా ఏపీపీఎస్సీ చేయట్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం ఈ డ్రామాలో భాగమే. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు నిరుద్యోగులకు బాగా బుద్ధి చెప్పారు. యువగలం పేరుతో లోకేష్ ఎన్నో హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఈ 900 పోస్టులు పూర్తి చేసి ఈ 5 ఏళ్ళు ఉద్యోగాలు భర్తీ చేసేసామని డబ్బా కొట్టుకోవడానికే ఈ డ్రామాలు. సో ఇక్కడ ఎవరైతే అభ్యర్థిని ఉన్నారో తన ఫోటో కూడా ఇచ్చారు. చాలా అంటే చూస్తే కన్నీటి పర్యంతమై మాట్లాడారు అని తెలుస్తోంది. ఏదైతే మనం కొద్ది రోజులుగా చూసుకుంటున్నాం, గ్రూప్ 2ని వాయిదా వేయండి, గ్రూప్ 2 ఎగ్జామ్ని వాయిదా వేయండి అని చెప్పేసి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అయితే ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో లాస్ట్ మినిట్ వరకు కూడా ఏమీ అంటే దానికి సంబంధించి సీఎం కానీ లేదా డిప్యూటీ సీఎం కానీ లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ వీళ్ళంతా దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టకుండా, లేకపోతే అభ్యర్థుల్ని పిలిచి మాట్లాడడమా లేకపోతే ఏంటి ఏమీ చేయకోకుండా చివరకు వీళ్ళు ధర్నా చేస్తున్నారు. కాబట్టి నిన్న సాయంత్రం కూడా మేము ఏపీపీఎస్సీకి లెటర్ రాసాము, సో పోస్ట్ పోన్ చేయమని చెప్పి, సో పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి సీఎం చెప్పారు. నిన్న వరకు కూడా ఆందోళన చేసే వ్యక్తుల్లో ఆందోళన చేస్తున్నప్పటికీ ఒకలాంటి అయోమయం ఉంది. ఏంటంటే కనుక పరీక్ష ఉంటుందా, పోస్ట్ పోన్ చేస్తారా, అంటే రేపే జరుగుతుందా, పోస్ట్ పోన్ చేస్తారా అన్న ఒక డైలమాలో ఉన్నారు. ఒకవైపు ఆందోళన చేపడుతున్నారు, ఒకవైపు డైలమాలో ఉన్నారు. ఏపీపీఎస్సీ అయితే కనుక మేము పరీక్ష కండక్ట్ చేస్తామని చెప్పేసి నిన్న చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, మేము ఏపీపీఎస్సీకి లెటర్ రాసాము, పరీక్ష వాయిదాకు కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి ఆ లెటర్లో స్పష్టత ఇస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్పారు. మరి ఇలాంటప్పుడు సీఎం లెటర్ రాశారు ఏపీపీఎస్సీకి పరీక్ష వాయిదా గురించి అంటే చాలామంది ఏమనుకుంటారు, పోస్ట్పోన్ అవుతుందని అనుకుంటారు కదా. మరి అలా కాకోకుండా రాత్రికి రాత్రి నోటిఫికేషన్, రాత్రికి రాత్రి పరీక్ష ఉంటుంది అని చెప్పేసి ఏపీపీఎస్సీ ప్రకటన చేస్తే అటు ఆందోళన చేస్తున్న అభ్యర్థులు, ఇటు వాళ్ళు ఏదైతే కనుక గ్రూప్ 2 ఎగ్జామ్ మీద దానికి ప్రిపేర్ అవ్వాలో దాని మీద పూర్తి ఫోకస్ పెట్టలేక ఆందోళనలో పాల్గొన్నారు. మరి మీరు ఉన్నట్టుండి రాత్రికి రాత్రి ప్రకటన వెలువడిస్తే కనుక ఎగ్జామ్ ఇవాళే ఉంది అని చెప్పేసి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారో మీకు తెలుసు. లెటర్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు అదే చెప్పారు, రోస్టర్ పాయింట్స్ గురించే కొంత క్లారిటీ రావాల్సింది ఉంది. ఈ నేపథ్యంలోనే ధర్నా చేస్తున్నారు. సో కేసు కూడా కోర్టులో ఉంది. మార్చి 11న దీనిపైన విచారణ ఉంది. కాబట్టి గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పేసి ఏపీపీఎస్సీకి లెటర్ రాసామని చెప్పేసి అంత క్లియర్గా చెప్పారు. కానీ పూర్తిగా వాయిదా వేస్తున్నారు అని చెప్పేసి ఈవెన్ సీఎం లెటర్ రాసిన తర్వాత కూడా ఏపీపీఎస్సీ చెప్పలేదు. ఏపీపీఎస్సీ నిన్న పొద్దున ఎప్పుడో అంటే 12 లోపల చెప్పింది ఎగ్జామ్ ఉంటుంది, సోషల్ మీడియాలో వచ్చే వదంతుల్ని నమ్మకండి అని. మరి నిన్న సాయంత్రం సీఎం లెటర్ రాశారు 4 గంటల తర్వాతనో ఏమో. మరి ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో ఒకలాంటి ఆందోళన అప్పటికే మొదలైంది. అసలు ఎగ్జామ్ ఉంటుందా లేదా, ఈ సస్పెన్స్ ఏంటి అని. అలా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కొనసాగుతున్న నేపథ్యంలో లెటర్ రాసిన వెంటనే అయినా కూడా వెంటనే ఏపీపీఎస్సీ ప్రకటించిందా? వెంటనే ప్రకటించలా. ఏదో ఒకటి చెప్పాలి కదా ఉందా లేదా అని. మీరు ఎప్పుడో పొద్దున్న చెప్పేసి కామ్గా ఉంటే ఇంకొక వైపు సీఎం లెటర్ రాశాను, నేను లెటర్ రాశాను ఏపీపీఎస్కి వాయిదా వేయమని చెప్పి అంటే అభ్యర్థులు ఏమనుకుంటారు?
సీఎం లెటర్ రాశారు, రిక్వెస్ట్ చేశారు కాబట్టి పోస్ట్ పోన్ చేస్తారేమో అన్న హోప్స్ అయితే ఉంటాయి కదా. మరి అటు ఇటు కాకోకుండా ఇక్కడ వార్తా కథనంలో చూస్తే రాత్రి పొద్దుపోయాక ఏపీపీఎస్సీ ప్రకటన చేసింది ఎగ్జామ్ ఉంది ఇవాళ అని. మరి వాళ్ళు ఎలా రాస్తారు ఎగ్జాము? ఇది ఏమైనా ఆలోచిస్తోందా ఏపీపీఎస్సీ, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందా? అసలు సీఎం లెటర్ రాసి ఊరినే ఉండడం ఏంటి? అంటే విద్యార్థులు ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ కోసం గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులతో నిజంగానే మీరు ఆడుకుంటున్నారా? మీకు ఏమాత్రమే కానీ, అంటే మీరే కదా చెప్పింది యువగలంలో నారా లోకేష్ ఎన్ని పలుకులు పలికారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు నారా లోకేష్ దీని మీద ఏం మాట్లాడుకోకుండా? అదే అడుగుతున్నారు ఇక్కడ ఒక అభ్యర్థిని, యువగలంలో అన్ని చెప్పారు కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పేసి, ఎక్కడ కనిపించడం లేదని. మరి డిప్యూటీ సీఎం ఎందుకు కామ్గా ఉంటున్నారు? ఇన్ని జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో, ఇదొక్కటే కాదు చాలా చాలా జరుగుతున్నాయి. కొద్ది రోజులుగా చూసుకుంటే డిప్యూటీ సీఎం కూడా దీని మీద ఏం మాట్లాడట్లేదు. మరి విద్యాశాఖ మంత్రి మాట్లాడక, సీఎం మాట్లాడక, డిప్యూటీ సీఎం మాట్లాడక అభ్యర్థుల పరిస్థితి ఏంది? ఇంకెందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉండేది? లెటర్ రాస్తేనే అయిపోతుంది సీఎం గారైనా కూడా. దానిపైన ఏపీపీఎస్సీ వాళ్ళతో మాట్లాడడం ఏదో ఒకటి చేయాలి కదా, టెలికాన్ఫరెన్స్లో అయినా మాట్లాడాలి కదా. మీకు అంత టైం లేకపోతే ఇప్పుడు ఆ అభ్యర్థులు సరిగా ఎగ్జామ్ రాయకపోతే ఎవరికి రెస్పాన్సిబిలిటీ? మీరు ఇస్తారా ఉద్యోగాలు? ఎందుకు ఇట్లా విద్యా అభ్యర్థులతో ఆటలాడుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం? అసలు అర్థం కావట్లేదు. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి ఆ అభ్యర్థుల పరిస్థితి చూడండి. అంత కష్టపడి చదివి ఎలాగైనా జాబ్ కొట్టాలి అని చెప్పేసి జాబ్ మీద అంత హోప్స్ పెట్టుకొని ఉన్నారు. అంత హోప్స్ పెట్టుకొని వాళ్ళు ఏదైతే రోస్టర్ పాయింట్స్లో తేడా వచ్చిందో ఆ రోస్టర్ పాయింట్స్ గురించి వాళ్ళు దాని గురించి ఆందోళన చేస్తున్నారు. సో ఇది తెలియ వరకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చెయ్యండి అని. ఏమవుతుంది? ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తుంది. మరి దానిపైన క్లారిటీ వచ్చిన తర్వాత అంతమంది అభ్యర్థులు, ఏదో ఒకరు ఇద్దరు కాదు, అంతమంది అభ్యర్థులు ధర్నా చేస్తున్నారంటే దానివల్ల నష్టం కలుగుతుంది కాబట్టే కదా వాళ్ళ అభ్యర్థులు ధర్నా చేస్తున్నది. మరి ఇవన్నీ ఎందుకు ప్రభుత్వం గుర్తించట్లేదు? ఎందుకు ఏపీపీఎస్సీ వీటన్నింటిని పట్టించుకోవట్లేదు? మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్న చందంగా మీరు ఆందోళన చేసుకోండి, ఏమైనా చేసుకోండి, మేము చెప్పిన టైంకే మేము చెప్పిన రోజే ఎగ్జామ్ పెడతామని చెప్పేసి ఎగ్జామ్ పెడితే ఆందోళనలో పాల్గొన్న అభ్యర్థులు ఏ విధంగా ఇప్పుడు ఎగ్జామ్ రాయగలుగుతారు? నిన్న సాయంత్రం కూడా, అంటే 7 గంటల వరకు కూడా దీనిపైన స్పష్టమైన క్లారిటీ రాలేదని చెప్తున్నారు. నిన్న సాయంత్రం న్యూస్ చూసుకుంటే నిన్న సాయంత్రం 7 గంటల వరకు కూడా దీనిపైన క్లారిటీ రాలేదు. మరి ఎందుకు ఇలా అభ్యర్థులతో జీవితాలతో ఆటలాడుకుంటున్నారు? ఎంత భవిష్యత్తు ఉంది వాళ్ళకి? మీరు ఎగ్జామ్, ఇంత ముఖ్యమైన ఎగ్జామ్ గురించి మీరు తీసుకునే చర్యలు ఇవ్వా? ఏం సీఎం గారు, మీకు టైం లేదా? ఏపీపీఎస్సీ వాళ్ళతో మాట్లాడడానికి టైం లేదా? పోనీ మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసేటట్టయితే కనుక ఇవాళ అది ముందే చెప్పాలి అభ్యర్థులకి, కరాఖండిగా క్లియర్గా చెప్పాలి ఎగ్జామ్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ రేపే అని చెప్పేసి. మీరు నిన్న అప్పటికి ఆగమేఘాల మీద నిన్న సాయంత్రం లెటర్ రాసి ఏపీపీఎస్సీకి నైట్ ఎప్పుడో ఏపీపీఎస్సీ ప్రకటన రిలీజ్ చేస్తే ఎగ్జామ్ ఉంది అంటే సరిపోదు. ఇక్కడ వార్తా కథనంలో అదే ఉంది, ఎప్పుడో పొద్దుపోయాక ప్రకటన ఇచ్చారు అని. మరి ఎందుకు అంటే అంత మొద్దు నిద్రపోతున్నారా? అంత ఆలస్యంగా చెప్తారా సీఎం గారైనా కూడా? అంత ఆలస్యంగా లెటర్ రాస్తారా? ముందే రాయడానికి ఏమైంది? లేదా ముందే మాట్లాడడానికి ఏమైంది? ఆందోళన నిన్న చేయలేదు కదా ఆందోళన, కొద్ది రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు కదా. దీనిపైన చర్చించి దీన్ని ఎందుకు సీరియస్గా తీసుకోలేదు? దీనిపైన చర్చించి ఒక 2 రోజుల ముందే ఒక క్లారిటీకి వచ్చి ఒకవేళ ఎగ్జామ్ పెట్టేటట్టయితే కనుక ఈ కారణాల దృష్ట్యా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తే వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఎటు కాకోకుండా నిన్న నైట్ వరకు సస్పెన్స్ కొనసాగించి మొత్తానికి ఎగ్జామ్ ఉంది అని స్పష్టం చేస్తే ఇప్పుడు అభ్యర్థుల పరిస్థితి ఏంటి? దీనికి మీరు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది ఎంతైనా. ఇప్పుడు గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే అడుగుతున్నారు, దీనికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక గ్రూప్ 2 అభ్యర్థులే కాదు, నిరుద్యోగులు అడుగుతున్న మాట ఇది, రాష్ట్ర ప్రజలు అడుగుతున్న మాట, ముఖ్యంగా అభ్యర్థుల తల్లిదండ్రులు అడుగుతున్న మాట కూడా ఇదే. ఇది కరెక్ట్ కాదు సీఎం గారు. మీరు ముఖ్యంగా లోకేష్ ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి, యువగలం పేరుతో అన్ని ఉద్యోగాలు ఇస్తాం, యువగలం పాదయాత్రలో యువగలం పేరుతో ఇన్ని అని చెప్పేసి మాటలు కోటలు దాకా మాట్లాడి ఇప్పుడు ఇదా మీరు చేస్తున్న పని? కనీసం ఒక్క మాట స్పందిస్తున్నారు దీనిపైన? డిప్యూటీ సీఎం ఒక మాట మాట్లాడుతున్నారు దీనిపైన? అంటే మీకేం పట్టవా రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్రంలో ఏం జరుగుతోంది ఏంటి అన్నది ఏం పట్టదా? గాలికి వదిలేస్తారు అలాగా? అంటే సీఎం ఒక్కరే చూసుకోవాలి, ఏదన్నా కూడా సీఎంఏ మాట్లాడాలా? ఇలా అయితే కనుక అంటే ప్రజలు అనుకుంటున్నది, ఇలా అయితే ప్రభుత్వం కొనసాగడం చాలా కష్టమని అనుకుంటున్నారు.
ఇది ఏదైనా కూడా మీ విచక్షణకే వదిలేస్తున్నారు. ఇలాంటివి మళ్ళీ అయినా పునరావృతం కాకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మీరు ఇప్పటికైనా దృష్టి పెట్టి ఒకవేళ మొద్దు నిద్రపోతూ ఉంటే కనుక లోకేష్ అయినా సరే, పవన్ కళ్యాణ్ గారు అయినా సరే, సో పవన్ కళ్యాణ్ గారు దీక్షలో ఉన్నారు. సో ఇప్పటికైనా సరే దాని నుంచి మేల్కొని, అంటే మీరు దీక్షలో ఉన్నా ఇట్లాంటి వాటి మీద మాట్లాడకూడదని అయితే లేదు కదా, మరి ఎందుకు నోరు మెదపడం లేదు? ఏది ఏమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలన్నిటిపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రూప్ 2 అభ్యర్థులకైతే కనుక ఇవాళ ఎగ్జామ్ ఉందని చెప్పారు. వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత అయితే కనుక పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంది. ఇక మనం వార్త చూసుకుంటే కనుక మహాకుంభమేళ కాసులు కురిపిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తున్న ఈ వేడుక వస్తువులు సేవల ద్వారా 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం నమోదు చేయనుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. ఇది భారత్లోనే అతిపెద్ద ఆర్థిక కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచిందని CAIT తెలిపింది. సో మొత్తానికి అయితే కనుక మహాకుంభమేళాలో అయితే కనుక మహాకుంభమేళ కాసులు కురిపిస్తోంది అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఇది అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్రేడర్స్ వాళ్ళు అంచనా వేశారు. భారత్లోనే అతిపెద్ద ఆర్థిక కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచిందని చెప్పేసి CAT అయితే కనుక తెలిపింది. ఇక మన వార్త చూసుకుంటే కనుక దేశీయ పర్యాటకుల ఆకర్షణలో ఏపీది 4వ స్థానం. 2023లో ఏపీలో పర్యటించిన వారు 25.47 కోట్లు. 2022తో పోలిస్తే పెరిగిన పర్యాటకుల సంఖ్య 6.2 కోట్లు. పర్యాటకులను ఆకర్షిస్తున్న టాప్ 3 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక. సో దేశీయ పర్యాటకులను అయితే కనుక ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉందని చెప్పేసి ఇచ్చారు. సో 2002తో పోల్చుకుంటే 2003కి 6.2 కోట్ల మంది పర్యాటకుల సంఖ్య పెరిగింది అని చెప్పేసి ఇచ్చారు. మరో ముఖ్యమైన న్యూస్ పేపర్ చూస్తే కనుక ఈనాడు. నేడు యథావిధిగా గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలని ప్రభుత్వం లేక అలా చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అన్న ఏపీపీఎస్సీ. పలు ప్రాంతాల్లో అభ్యర్థుల ఆందోళన. మరి గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలని చెప్పేసి సీఎం లెటర్ రాశారు, ఇందాక మనం చెప్పుకున్నాం. మరి అలా చేస్తే కనుక అది ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ని ఉల్లంఘించినట్టు అవుతుందని చెప్పేసి ఏపీపీఎస్సీ చెప్పింది. మరి ముందే ఎందుకు చెప్పలేదు ఈ విషయం? ఒక 2-3 రోజులు ముందే చెప్పచ్చు కదా. చంద్రబాబు నాయుడు అయినా కూడా ముందే ఈ ఆందోళన జరుగుతోంది తెలుసు, మరి ముందే ఎందుకు లెటర్ రాయలేదు ఏపీపీఎస్సీకి? మళ్ళీ అదే డౌట్ ప్రజలందరికీ. ముందే ఎందుకు స్పందించలేదు సీఎం గారు? ముందే స్పందించి ఉండింటే కనుక ఏపీపీఎస్ అంటే సీఎం గారికి తెలీదా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని? ఏంది ఇది? ముందే తెలియదా సీఎం గారికి అంటే ఎన్నికల కోడ్ ఉందని? తెలుసు కదా. మరి మేము వాయిదా వేయాలనేసి ఏపీపీఎస్సీకి లెటర్ రాసాము, అప్పుడు ఏపీపీఎస్సీ ఎన్నికల కోడ్ ఉంది, ఇప్పుడు వాయిదా వేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు అవుతుందని చెప్పేసి ఏపీపీఎస్సీ చెప్తే కానీ స్టేట్ సీఎంకి తెలియదా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది అందుకని వాయిదా వేయలేమని చెప్పేసి ఏపీపీఎస్సీ చెప్పింది, మేమేమో లెటర్ రాసామని చెప్పేసి సీఎం చెప్పారు. ఈ ఓవరాల్లో నష్టపోతున్నది ఎవరు? గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాల్సిన అభ్యర్థులు. మరి వీళ్ళకి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక అమరావతి ORR నిర్మాణంలో కీలక అడుగు. 5 జిల్లాల్లో భూసేకరణ, అధికారుల నియామకం. 189.9 కిలోమీటర్ల పొడవున ORR, 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా నిర్మాణం, 2 అనుసంధాన రహదారులు కూడా. సో ఎట్టకేలక అయితే కనుక అమరావతి ORR నిర్మాణంలో కీలక అడుగు పడిందని చెప్పొచ్చు. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు ఇక్కడ. 5 జిల్లాలో భూసేకరణ కోసం అధికారులను అయితే కనుక నియమించారు. ఇంకొకటి చూసుకుంటే కనుక ఈ ORR అయితే కనుక 189.9 కిలోమీటర్ల మేర పొడవున అయితే కనుక ORR ఏర్పాటు చేయబోతున్నారు. నిజంగానే ఇది అమరావతి ORR నిర్మాణంలో అయితే కనుక ఒక ప్రధాన అడుగుని చెప్పుకోవచ్చు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక చూసుకుంటే దిశలో అయితే కనుక ప్రధాన వార్తాంశం దుబాయ్లో దాయాదుల సమరం. ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు పాక్తో భారత్ ది ఫేవరెట్గా రోహిత్ సేన. పాక్ డూ ఆర్ డై మ్యాచ్, ఓడితే సెమీస్ ఆశలు గల్లంతు. ఓకే, ఈరోజు అంటే క్రికెట్ అభిమానులు, ప్రేక్షకులు ఒక్క భారతీయులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్ కోసం, ఈరోజు జరుగుతున్న మ్యాచ్ కోసం అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కనుక భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ కాబట్టి. సో మొదటి మ్యాచ్లో పాకిస్తాన్ అయితే కనుక ఓడిపోయింది. అలాగే భారత్ అయితే కనుక మొదటి మ్యాచ్తో మంచి విజయం సాధించి ఉత్సాహంతో ఉన్నారు. మరి ఈ 2 టీమ్స్ ఇవాళ తలపడనున్నాయి.
వీటిలో ఒకవేళ పాకిస్తాన్ ఓడిపోతే కనుక అంటే వాళ్ళకి డూ ఆర్ డై మ్యాచ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే కనుక ఇందులో ఓడిపోతే కనుక సెమీస్ ఆశలు అయితే కనుక గల్లంతు అని చెప్పేసి అంటున్నారు. నిన్న చూసుకుంటే కనుక ఒకవేళ ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోతే కనుక ఇంకా ఇంటి ముఖం పట్టాల్సిందే అని కూడా వార్తా కథనాలు అయితే కనుక వచ్చాయి. మరి అందరూ ఉత్కంఠగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మ్యాచ్ కోసం. మరి అంటే మ్యాచ్ ముగిసే వరకు కూడా ఆ టెన్షన్ అయితే కనుక కొనసాగుతూనే ఉంటుందని చెప్పొచ్చు. ఇక మరో ముఖ్యమైన వార్త చూస్తే కనుక మిర్చి రైతులను ఆదుకుంటాం. క్వింటా మిర్చి ధర 11,781 రూపాయలు, అంతకంటే తగ్గితే కేంద్రం ద్వారా కొనుగోలు చేస్తాం. కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసుకునే మిర్చి రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు. కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ నుంచి మిర్చి కంటైనర్ల రవాణాకు అనుమతులు. లారీ యజమానుల తీరుపై రైతుల ఫిర్యాదు, చర్యలకు సీఎం ఆదేశం. గుంటూరులోని స్పైస్ పార్కుకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మిర్చి రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులు, కమిషన్ ఏజెంట్లు, అధికారులతో సీఎం సమీక్ష. ఓకే, మిర్చి రైతుల్ని ఆదుకుంటామని చెప్పేసి నిన్న అయితే కనుక మిర్చి రైతులు, వ్యాపారులు, అలాగే ఎగుమతిదారులు, కమిషన్ ఏజెంట్లు, అధికారులతో అయితే కనుక సీఎం సమీక్ష నిర్వహించారు. ఇందులో సీఎం ప్రధానంగా చెప్పింది ఏంటంటే కనుక క్వింటాల్ మిర్చి ధర 11,781 రూపాయలకి, అంతకంటే తక్కువకి అంటే అంతకంటే తక్కువకి కొనుగోలు చేయాల్సి వస్తే కనుక కేంద్రం ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పేసి ప్రధానంగా చెప్పారు. అసలు 15,000 క్వింటాల్ ధర పెట్టినా కూడా గిట్టుబాటు అవ్వదు అని చెప్పేసి ఒకవైపు రైతులు చెప్తూ ఉంటే, మరోవైపు 11,781 రూపాయలకి మిర్చి క్వింటా ధర అని చెప్తే మరి అది ఎలా రైతులకు గిట్టుబాటు అవుతుంది? సరే, ఎగుమతులు తగ్గాయి, ఎగుమతులు తగ్గడం వల్ల మిర్చి ధర పడిపోయింది అని చెప్పేసి ఒకవైపు చెప్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన భాగస్వామి. ఎందుకంటే 21 ఎంపీలను అందించింది, 21 ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. మరి అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఎందుకు మీరు సంప్రదింపులు జరిపారు, భేటీ అయ్యారు, ఇదంతా కాదనట్ల, అంటే కనీస మద్దతు ధర ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ది కీలక పాత్ర. మరి ఇంత కీలక పాత్ర ఉండి కూడా మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎందుకు ఆదుకోమని చెప్పలేదు? ఎందుకు అంటే ఆదుకోమని అంటున్నారు, కనీస మద్దతు ధర మీరు 11,000 అంటే 11,000 చిల్లర అని చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్తో. అంటే నిన్న మొన్న వచ్చిన వార్తా కథనాలు చూస్తే కనుక మరి ఎందుకు అంత తక్కువ మద్దతు ధర మీరు చెప్పారు? దీనికి ఎంత ఖర్చు? ఇప్పుడు ఒక పంట పండించాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీ అందరికీ బాగా తెలుసు. మరి 15,000 వచ్చినా కూడా అది గిట్టుబాటు అవ్వదు అని చెప్పేసి ఒకవైపు మిర్చి రైతులు బాధపడుతూ ఉంటే, మీరేమో 11,781 అని చెప్తే ఒకవేళ అంతకంటే తగ్గితే కనుక ఇంకా కేంద్రం ద్వారా కొనుగోలు చేస్తామని కూడా చెప్తున్నారు. బాగానే ఉంది. మరి ఎక్కడ గిట్టుబాటు దొరుకుతుంది రైతులకి? మరి రైతుల్ని ఆదుకుంటాము, రైతుల్ని కాపాడుతాము, రైతన్నలకి నష్టం జరగకుండా చూసుకుంటాము అన్నారు. మరి ఎందుకు రైతన్నలకి నష్టం కలగకుండా చూసుకుంటాము అన్న వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీకే తెలియాలండి. ఇది ఏం చేస్తాము? ఇప్పుడు ఏమి తెలియని వాళ్ళకి చెప్పొచ్చు, అన్నీ తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, తెలిసి తెలియకుండా ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తాం? ఒకసారి రైతన్నల పరిస్థితిని అర్థం చేసుకోండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇక్కడ ఇచ్చారు దీనికి సంబంధించి. పెట్టుబడి అధికమవుతోంది, మిరప సాగుకు ఏటికేడు పెట్టుబడి పెరుగుతోందని, పెరిగిన పెట్టుబడి స్థాయిలో తమకు ఆదాయం రావడం లేదని రైతులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొనైనా కూడా కొంతలో కొంత అయినా కూడా పెంచాలి కదా క్వింటా ధర. మరి 11,781 అంటే కనుక వాళ్ళు పెట్టిన పెట్టుబడి అంటే ఎరువులు అవ్వచ్చు, దానికి సంబంధించి అంటే మిరప నార అవ్వచ్చు, మిరప విత్తనాల నుంచి ఆ పంట కోతకి వచ్చేదాకా ఎంత పెట్టుబడి ఉంటుందో ఒక్కసారి మామూలుగా అంచనా వేయండి, మీకే అర్థమవుతుంది. మరి ఇలాంటిది అంత తక్కువ ధరకి అమ్ముకుంటే అప్పుల్లో నష్టాల్లో కూరుకుపోక ఏమవుతారండి రైతులు? కొంచెం బాగా ఉన్న రైతులైతే ఆర్థికంగా పర్వాలేదు, అప్పులు తీసుకొచ్చి పెట్టి పండించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఏపీలో. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి కదా. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు రైతులే మీ దృష్టికి తీసుకొచ్చారు కదా సీఎం గారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? రైతుల బాధలు పడుతున్నాయా పట్టట్లేదా అనేసి రైతులు ఇదే అనుకుంటున్నారు. ఏంటి మరి 15,000 పెట్టినా కూడా మాకు గిట్టుబాటు రాదు, పెట్టుబడి పెరిగిపోతుంది, ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్ళాము, అయినా కూడా 11,781 రూపాయలు అంటున్నారు, ఏం చేయాలి ఇప్పుడు మేము అని చెప్పేసి బాధపడుతున్నారు రైతులు. వాళ్ళ బాధ మీకు కనిపించట్లేదా, వినిపించట్లేదా? మీరే ఒకసారి ఆలోచించుకొని మీ విచక్షణకే వదిలేస్తున్నామండి. రైతులు ఇదే చెప్తున్నారు,
ఇంకా వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాం, రాష్ట్రాన్ని పాలిస్తున్నారు, మరి అందరి సంక్షేమం చూడాలి. మరి అందరి సంక్షేమం చూడాలి అన్నప్పుడు రైతన్నల సంక్షేమం కూడా అందులో భాగమే కదా, మరి ఎందుకు ఇలా చేస్తున్నారు గవర్నమెంట్ అని చెప్పేసి రైతులైతే కనుక నిజంగా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, బాధపడుతున్నారు. మరో ప్రధాన వార్త చూసుకుంటే కనుక వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు, ఆధునిక టెక్నాలజీతో క్యూఆర్ కోడ్ కార్డులు అందిస్తాం. మే నెల నుంచి మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంఘంలో స్టాక్ పాయింట్ తనిఖీ చేసిన మంత్రి. సో ఏదేమైనా వచ్చే నెలలో అయితే కనుక కొత్త రేషన్ కార్డులు వస్తాయని చెప్తున్నారు. అలాగే మే నెలలో నుంచి మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక మరో వార్త చూసుకుంటే కనుక పోలవరం ఎత్తు తగ్గింపుపై పోరాటం, కాంగ్రెస్ సంచలన నిర్ణయం. నిర్మాణం, నిర్వాసితుల సమస్యలపై అధ్యయన కమిటీ. పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి నేతృత్వంలో 8 మంది సభ్యులు. రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాల్లో పర్యటన, సమగ్ర నివేదిక అందాక పోరుబాట. సో ఏదైతే పోలవరం ఎత్తు తగ్గింపు చెప్పారో దానిపైన అయితే కనుక పోరాటానికి సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే షర్మిల ఈ నిర్ణయం అంటే కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఇచ్చారు. ఇంకా మరో వార్త చూసుకుంటే కూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పైకప్పు, దోమలపెంట వద్ద 3 మీటర్ల మేర చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు. ప్రమాద సమయంలో సొరంగంలో 50 మంది, కష్టం మీద బయటపడ్డ 42 మంది. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు ముమ్మరం. తెలంగాణ సీఎం రేవంత్ కు ప్రధాని మోడ్, ఘటనపై ఆరా. సో ఎస్ఎల్బీసీ టన్నెల్ అయితే పైకప్పు కూలిపోవడంతో ఏదైతే వర్క్ చేయడానికి లోపలికి వెళ్ళారో టన్నెల్ లోపలికి దాదాపు 14 కిలోమీటర్ల దాకా వెళ్ళారు. ఆ టైంలో పైకప్పు ఊడిపోయి పడిపోవడంతో అయితే కనుక వచ్చిన సౌండ్కి ముందే అలర్ట్ అయ్యి కొంతమంది అయితే కనుక దాదాపు 42 మంది దాకా బయటకి వచ్చేసారు. అయితే లోపలికి వెళ్ళిన వాళ్ళు అంటే ఒక 4 ఆఫీసర్స్, 4 వర్క్ చేసే వాళ్ళు లోపలికి అందరూ వెళ్ళారు. కానీ వెళ్ళిన వాళ్ళలో 42 మంది ఏంటంటే కనుక 14 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కొంచెం యువతల వైపు ఉన్నారు, 8 మంది అవతల వైపు ఉన్నారని చెప్పేసి అంటే నిన్న ఒక ప్రత్యక్ష సాక్షి అయితే కనుక చెప్పినట్టు వార్తా కథనం అయితే వచ్చింది. సో దానివల్ల ఈ 42 మంది ఎట్లో గట్లా బయటకు అయితే వచ్చేసారు. 8 మంది బయటికి రావాలనుకున్న ఆ టైంలోనే అక్కడ ఊరడము, నీటి ఉధృతి ఎక్కువ అవడంతో సో వాళ్ళు బయటికి రాలేని పరిస్థితుల్లో అక్కడే చిక్కుకుపోయారు. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం అయితే కనుక విషయం తెలిసిన వెంటనే అధికారులను ఆదేశించారు అక్కడికి వెళ్ళమని. సో దానికి సంబంధించి మంత్రులు కూడా అక్కడికి వెళ్ళారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కృష్ణారావు, జూపల్లి కృష్ణారావు వీళ్ళందరూ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు రేవంత్ రెడ్డి. దీనిపైననే ప్రధాని నరేంద్ర మోడీ కూడా రేవంత్ రెడ్డికి కాల్ చేసి ఘటన పైన ఆరా తీయడం జరిగింది. ఇక చూసుకుంటే కనుక ఆ 8 మందిని రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ అయితే కనుక రంగంలోకి దిగింది. రెస్క్యూ టీము నిన్న రాత్రికి చేరుకుంటాయి ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్ అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అంటే మనకి మార్నింగ్ ఈ న్యూస్ చదివేంత వరకు అయితే కనుక ఎటువంటి అప్డేట్ లేదంటే 8 మంది దొరికారు అన్నట్టయితే కనుక ఎటువంటి అప్డేట్ అయితే కనుక రాలేదు. మరి 8 మంది పరిస్థితి లోపల ఎలా ఉందో ఏంటో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళందరూ కూడా అంటే పంజాబ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్కి చెందిన వాళ్ళు. ఏదేమైనా ఈ 8 మంది క్షేమంగా బయటకు రావాలనేసి ప్రజలంతా వేడుకుంటున్నారు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి చూస్తే కనుక వికటించిన వీధి నాటకం, కొత్త పలుకు ఆర్కే విశ్లేషణ. అదే ప్రతి సండే మనం చెప్పుకున్నాం కదండి, ప్రతి ఆదివారము కూడా ఆర్కే కొత్త పలుకు శీర్షికతో ఒక విశ్లేషణ చేస్తారని చెప్పేసి దీంట్లో ప్రధాన హెడ్డింగ్ వికటించిన వీధి నాటకం అని ఇచ్చారు. ఏం వికటించిందో ఒకసారి చూస్తే కనుక జాతీయ స్థాయి పరిణామాలను, కేంద్రంలో పెరిగిన చంద్రబాబు ప్రాధాన్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి దాడిని ఉధృతం చేశారు. ఈ క్రమంలో ఆయన ఎంచుకున్న 2 కార్యక్రమాలు బెడిసికొట్టాయి. జాతీయ స్థాయిలో పరిణామాలను, కేంద్రంలో పెరిగిన చంద్రబాబు ప్రాధాన్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి దాడిని ఉధృతం చేశారంట. ఇది ఈయన చెప్పుకొస్తున్నారు. ఎవరు? ఆర్కే గారు. పెరిగిన ప్రాధాన్యాన్ని బట్టి లేకపోతే జాతీయ స్థాయి పరిణామాలని బట్టి ఒక వ్యక్తి పైన మాట్లాడడం అంటూ ఏమీ ఉండదు. ఒక రాష్ట్ర సీఎం రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలను లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నారా లేదా కరెక్ట్గా అన్నదాన్ని బట్టి మాట్లాడడం జరుగుతుంది. కానీ వాళ్ళకి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని బట్టి వాటిని పరిగణలోనికి తీసుకొని ఆయనకి ప్రాధాన్యం పెరుగుతోంది కదా, ఇలా మాట్లాడకూడదు
అట్లాంటిది ఏమి ఉండదు. అంటే ప్రతిపక్ష నేతలు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని బట్టి రాష్ట్రంలో ఏం జరుగుతున్నా కూడా అడ్డు చెప్పకోకుండా కామ్గా ఉండాలని మీ ఉద్దేశం. ఇక్కడ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఇంకోటి చూసుకుంటే కనుక చంద్రబాబు లోకేష్ కంటే అందంగా ఉంటారు కనుక కొడాలి నాని, దేవినేని అవినాష్ని కూడా త్వరలో అరెస్టు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రోతగా ఉన్నాయి. నీకంటే చంద్రబాబు అందంగా ఉంటారని అప్పట్లో ఆయనను అరెస్టు చేయించావా అని ఎవరైనా ప్రశ్నిస్తే జగన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు? ఓకే, ఏంటంటే చంద్రబాబు లోకేష్ కంటే అందంగా ఉంటారు కాబట్టి కొడాలి నానిని అవినాష్ని త్వరలో అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనేసి జగన్ రెడ్డి అయితే కనుక నిజంగా ఒక సంచలన వ్యాఖ్యలే చేశారు వంశీ ములాఖత్కి వెళ్ళినప్పుడు. మరి అవి చాలా రోతగా ఉన్నాయని చెప్పేసి ఆర్కే గారు చెప్తున్నారు. మరి మీరు రాస్తున్న వార్తలు ఇంకెంత రోతగా ఉన్నాయి ఒకసారి అది కూడా, అంటే ప్రజలు ఇదే అంటున్నారు. అక్కడ మాట్లాడారు, ఇంతకంటే ఇంకా దారుణంగా కొంతమంది నేతలు మాట్లాడారు. అంటే పార్టీల పేరు ఇక్కడ ప్రస్తుతం అని నేను అనుకుంటున్నా. సో ఇంతకంటే రోతగా కూడా ఇంకొంతమంది నేతలు, కొన్ని పార్టీల నేతలు మాట్లాడారు. మరి అవన్నీ కనిపించలేదా? ఇదే అడుగుతున్నారు రాష్ట్ర ప్రజలు. అంటే జగన్ రెడ్డి మాట్లాడితేనే రోతగా అనిపిస్తున్నాయి. మీరు రాసే అంటే ప్రజలకు ఉపయోగపడేటివి ప్రజా సమస్యల పైన కాకుండా ఎంతసేపు పార్టీలకి పరంగా రాస్తూ ఉన్నారు. మరి ఇంతకంటే రోత ఉంటుందా అని అడుగుతున్నారు. మరి దీనికి ఆర్కే గారు ఏ సమాధానం చెప్తారో చూడాలి. ఇక 8వ తరగతి చదువుతున్న ఒక చిన్నపిల్లని తీసుకొచ్చి జగన్ మావయ్య నాకు అమ్మఒడి రావడం లేదు అని విలిపింపజేశారు. జగన్ రెడ్డిని హత్తుకుని విలిపించిన ఆ పాప తండ్రి మేనమామ కరుడుగట్టిన వైసీపీ అభిమానులు. అమ్మఒడి రావడం లేదని ఆ పిల్ల ఏడుస్తూ చెప్తున్నప్పుడు తండ్రి మేనమామ నవ్వడం కనిపించింది. ఈ పాప ఎవరైతే కనుక అంటే గుంటూరు పర్యటనకి, విజయవాడ పర్యటనకి వెళ్ళినప్పుడు వంశీ ములాఖత్ టైంలో వంశీని కలిసి వచ్చిన తర్వాత అనుకుంటా ఒక పాప జగన్ మావయ్యని కలవాలని చెప్పేసి ఏడవడము, ఎట్లయినా కానీ నేను జగన్ని కలవాలని చెప్పడము అది మనం చూసాం. దాన్ని ఎంత ఆ పాప అంటే జగన్ని కలవాలనుకోవడము, జగన్ని కలిసిన తర్వాత అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అంటే కొంతమంది అడిగిన ప్రశ్నలకి చెప్పారు అమ్మఒడి పడలేదు కాబట్టి ఆ పిల్ల అమ్మఒడి పడలేదన్నారు. దాంట్లో తప్పే ఉంది. ఏదైనా స్కీమ్ అందితే అందింది అని చెప్తారు, అందకపోతే అందలేదని చెప్తారు కదా. మరి దాన్ని ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆ పిల్ల ఏడుస్తూ చెప్తున్నప్పుడు తండ్రి మేనమామ నవ్వడం కనిపించిందంట. మరి ఆ విజువల్స్ వేశారా ఆ విజువల్స్ ఎక్కడన్నా తెలియదు. సో మరి అమ్మాయికి అమ్మఒడి పడలేదు కాబట్టే పడలేదు అని చెప్పింది. దీంట్లో తప్పేం లేదు. కాకపోతే మీరు ఇందాక రోత అన్నారు కదా జగన్ మాట్లాడిన మాటలు, సరే అవి రోతగా ఉంటే ఒక పక్కన పెట్టేసండి. ఈ పాప ఏదైతే ఉందో 8వ తరగతి చదువుతుంది, రవీంద్ర భారతిలో చదువుతున్నానని చెప్పేసి చెప్పింది. మరి దీన్ని ఒక పార్టీ సోషల్ మీడియా అయితే కనుక ఎంత దారుణంగా ఆ పాపని ట్రోల్ చేసింది. ఒక ఆడపిల్ల, చిన్న పాప అన్నది కూడా చూడకోకుండా ఎంత ఆ పాపని రకరకాలుగా, అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతోంది, వాళ్ళకి కోట్లలో డబ్బు ఉంది అని చెప్పేసి రకరకాలుగా 4-5 రోజుల నుంచి రాస్తున్నారే. మరి దానిపైన మీరు ఎందుకు వార్తలు రాయలేదు? ఒక ఆడపిల్ల మీద ఇలాంటి వార్తలు రాయొచ్చా? ఇలా మనం ట్రోల్ చేయొచ్చా? ఇది ఎంతవరకు కరెక్టు? వీటి మీద ఎందుకు వార్తలు రాయలేదు? ఇవన్నిటినీ వదిలేసి ఆ పాప ఏదో జగన్ని చూడాలనే వస్తే దాని మీద అది వాళ్ళే ముందే సెటప్ చేసుకున్నది అన్నట్టు మీరు చెప్తున్నది చూస్తుంటే కనుక అది వాళ్ళే ముందే సెటప్ చేసుకొని ఆ పాపతో ఏదో డ్రామా ఆడిచ్చారు అన్నట్టు ఉంది మీరు చెప్తున్నది. కొంచెమైనా రాసేటప్పుడు మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో ఏం రాస్తున్నామో అన్నది కొంత ఉండాలి సెన్స్. ఇక మరో మాట చెప్పారు ఈయన, జగన్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మఒడి అమలు చేయలేదు, 2020 నుంచి అమలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు కూడా తల్లికి వందనం పథకాన్ని ఈ ఏడాది జూన్ నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. సరే, దానికి దీనికి కంపారిజన్ ఎందుకు? వచ్చిన వెంటనే సూపర్ 6 హామీలు అమలు చేస్తాము అన్నారు, చేయలేదు కాబట్టి నాకు అమ్మాయికి రాలేదు కాబట్టి అప్పుడు అమ్మఒడి ఉండేది, ఇప్పుడు తల్లికి వందనం అన్నారు, రాలేదు కాబట్టి రాలేదని చెప్పింది. దీన్ని కూడా ఇంతగా చెప్పాలా? అవును జూన్ నుంచి ఇస్తామని చెప్పేసి అన్నారు, న్యూస్ ఇచ్చారు కాదనట్లా. కాకపోతే ఆ పిల్ల రాలేదు, అడిగిన క్వశ్చన్కి రాలేదు కాబట్టి రాలేదని చెప్పింది. మరి దాన్ని కూడా ఎందుకు మీరు కంపేర్ చేస్తున్నారు? 2014-19 మధ్య కాలంలో ప్రదర్శించిన వంచనతో కూడిన వీధి నాటకాలని మళ్ళీ ప్రదర్శించాలని జగన్ అనుకోవడమే ఇప్పుడు చేస్తున్న తప్పు. వల్లభనేని వంశీపై మెజారిటీ ప్రజల్లో సదభిప్రాయం లేదు. అలాంటి వంశీ కోసం జగన్ వీధి నాటకాలకు తెరతీయడం పొరపాటు. సో జగన్ వీధి నాటకాలకు తీయడం పొరపాటు అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి 2014-19 మధ్య కాలంలో ప్రదర్శించిన వంచన అని అంటున్నారు. 2014-19లో అయితే కనుక అంటే ఆ టైంలో టీడీపీ ప్రభుత్వం ఉంది. అప్పుడు ఏదైతే వంచనతో మీరు ప్రదర్శించిన నాటకాలని మళ్ళీ ప్రదర్శిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి 2014-19లో వంచన ప్రదర్శించారు అని చెప్తున్నారు.
ఏం వంచన ప్రదర్శించారు? ఉన్న వాటి మీదే కదా మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడైనా సరే అధికార పార్టీ ప్రతిపక్షము ఉందంటే అధికార పార్టీ ప్రతిపక్షాల మీద చెప్పడం, ప్రతిపక్షము అధికార పార్టీల మీద చెప్పడము చూస్తూ ఉన్నాము. అది మీకు ఇంకా బాగా తెలుసు. ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అందరికీ తెలుసు. ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో చూసుకుంటే వాటి మీద ప్రస్తావించడం తక్కువయ్యి ఒక పార్టీ ఇంకొక పార్టీని, అది ప్రతిపక్షం అవ్వచ్చు, అధికార పార్టీ అవ్వచ్చు, ఇవి తిట్టుకోవడమే సరిపోతుంది. ఆ వార్తలు ఎక్కువ వస్తున్నాయి. ఇంకేం కనిపించట్లేదా? ప్రతిపక్షం మీద బురద జల్లడం లేదా అధికార పార్టీ మీద బురద జల్లడం, ఈ రెండు తప్ప ఇంకేం వార్తలు లేవు రాష్ట్రంలో? ఏ సమస్యలు లేవా? వాటిపైన ఎందుకు గలం విప్పట్లేదు? ఇది అంట వీధి నాటకం అంట. వికటించిన వీధి నాటకం ఏమీ వికటించలా. చెప్పాలి అంటే కనుక గుంటూరు మిర్చి యార్డుకు వెళ్ళిన తర్వాతనే రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నది, ముఖ్యంగా రైతులు అనుకుంటున్న మాట నేను చెప్తున్నా. గుంటూరు మిర్చి యార్డు సందర్శించిన తర్వాతనే కూటమి ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అందుకే లెటర్ రాశారు. ఆ తర్వాత సమావేశం అవ్వడం జరిగింది అని చెప్పేసి చాలా మంది రైతులు, రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. కావాలంటే మీరు వెళ్ళండి, గ్రామ స్థాయికి వెళ్ళేసి లేదా గుంటూరు మిర్చి యార్డుకు వెళ్ళి అక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి, మీకే తెలుస్తుంది వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది. కాకపోతే మీరు మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో దాన్ని కరెక్ట్గా ప్రజల ముందు ఉంచండి, దాంట్లో తారుమారు చేయకోకుండా. ఏది వీధి నాటకం? ఇప్పటికైనా అర్థమైందా ఎవరిది వీధి నాటకము? క్లీన్ చీట్. సెకీ ఒప్పందంపై జగన్ రోతపత్రిక వ్యవహారం అంతా సక్రమమని ఈఆర్సీ పేరిట అబద్ధాలు. చౌక ధర రాష్ట్రానికి ఆదా అంటూ మాయమాటలు, ప్రసార ఛార్జీలు వర్తించమని చెప్పినట్లు కల్పితాలు. ఈఆర్సీ ఉత్తర్వులకు వక్రభాష్యంతో కథనం. సక్రమమని ఎక్కడా చెప్పని నియంత్రణ కమిషన్ హైకోర్టు పరిధిలో ఉందని, తాము సొంతంగా రద్దు చేయలేమని మాత్రం వెల్లడి. అందుకే ఏఆర్ఆర్లో కొనుగోలు ప్రస్తావన. నిన్నైతే కనుక ఒక వార్తాపత్రికలో, ప్రతిపక్షానికి సంబంధించిన వార్తాపత్రికలో సెకీ ఒప్పందం సక్రమమే, ఎవరైతే కనుక ఇంకొక పార్టీకి చెందిన వార్తా పత్రిక ఉందో వాళ్ళ రాసిన రాతలన్నీ కూడా అబద్ధాలే అని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది. మరి సెకీ ఒప్పందం సక్రమమే అని అంత పెద్ద బ్యానర్ ఐటమ్గా ఇచ్చినప్పుడు ఏపీఆర్సీ వెంటనే ఖండించి ఉండేది కదా, మేము అలా చెప్పలేదు, ఎందుకు మేము చెప్పకపోయినా కూడా ఇలా ఇచ్చారు ఈ పత్రికల వార్తా కథనం అనేసి ఏపీఆర్సీ అప్పుడే కొట్టుపడేసేది, తప్పుడు వార్తలు రాస్తున్నారని. మరి దీని మీద సెకీ ఒప్పందం మీద అయితే కనుక ఏపీఆర్సీ మరి ఏమీ ఖండించలేదే, వాళ్ళంత పెద్ద వార్త రాసినా కూడా. మరి ఎవరిది అబద్ధము, ఎవరిది నిజం, మీరే చెప్పండి. సో ఇంకొక వార్త చూస్తే కనుక పీచే మూడు. రేపు అసెంబ్లీకి జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు విపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తారని ఇన్నాళ్ళు భీష్మించిన మాజీ సీఎం సభ్యత్వం పోయే పరిస్థితి రావడంతో వెనక్కి. గవర్నర్ ప్రసంగానికి వెళ్లేందుకు నిర్ణయం. 60 రోజుల పాటు సభకు రాకపోతే సభ్యత్వం పోతుందని స్పీకర్ స్పష్టీకరణ. దీంతో మెట్టు దిగిన వైసీపీ అధినేత తొలి రోజు మాత్రమే సభకు వస్తారా లేక చివరి వరకు కొనసాగుతారా? బెంగళూరు నుంచి నేడు తాడేపల్లికి రాక. రేపటి నుంచి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయో దీనికి జగన్ అయితే కనుక రావాలని, వైసీపీలో ఎవరైతే గెలిచారో 11 మంది, సో వీళ్ళు అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నట్లయితే కనుక చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అసెంబ్లీ స్పీకర్ అయితే కనుక చెప్పారు 60 రోజుల్లో, అంటే 60 పని దినాల్లో ఏవైతే 60 పని దినాలు ఉంటాయో ఆ పని దినాల్లో అసెంబ్లీకి రాకపోతే కనుక వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేస్తాము అని చెప్పేసి. మరి ఈ నేపథ్యంలోనే మరి అసెంబ్లీకి వస్తున్నారేమో వైఎస్ఆర్సీపీ, అది వాళ్ళకే తెలియాలి. ఇంకొక విషయం చూసుకుంటే కనుక ఇక్కడ మరి గవర్నర్ ప్రసంగం ఉంటుంది, అలాగే బడ్జెట్ కూడా ఉంటుంది అని చెప్పారు. మరి బడ్జెట్ సమావేశాలకు వస్తారా రారా అన్నదైతే కనుక తెలియదు, కానీ గవర్నర్ ప్రసంగానికి వస్తున్నారు, అలాగే సభ్యత్వం కూడా రద్దు అవుతుంది అన్న ఉద్దేశంతో కూడా వస్తున్నారేమో. ఎందుకంటే కనుక ఒక రోజు వచ్చి వెళ్ళినా కూడా మళ్ళీ 60 రోజులు వరకు అయితే కనుక వాళ్ళకి టైం ఉంటుంది. మరి ఈ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడేమో. అయితే గతంలో మీరే చెప్తున్నారు ఇక్కడ, గతంలో అయితే కనుక చెప్పారు, అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాము అని చెప్పేసి అసెంబ్లీకి దూరంగా ఉన్నారు. ఎందుకంటే అలా అయితేనే, ప్రతిపక్ష హోదా ఇస్తేనే కదా మేము గలం విప్పి మాట్లాడగలుగుతాము, ప్రజా సమస్యలపైన అయినా సరే దేనిపైన అయినా సరే అధికార పార్టీ మాట్లాడేటప్పుడు అని చెప్పేసి చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రాము అని చెప్పేసి చెప్పారు. మరి ఈ విషయాన్ని కూడా ప్రస్తావించాలి కదా. ఏదైతే అంటే మీరంటూ 60 రోజుల పాటు రాకపోతే సభ్యత్వం నమోదు రాకపోతే కనుక సభకు సభ్యత్వం పోతుందనేసి స్పీకర్ చెప్పారు. ఆ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వస్తున్నట్టయితే కనుక మనకు తెలుస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.